మంచిర్యాల జిల్లా కోటపల్లిలో ఏసీపీ అధికారులు దాడులు చేపట్టారు. కోటపల్లి మండలం ఎంఆర్ఓ ఆఫీసులో అధికారులు సోదాలు చేశారు. ఒక రైతు నుంచి 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా డిప్యూటీ ఎంఆర్ఓ నవీన్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. దీంతో అధికారులు డిప్యూటీ తహసీల్దార్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు. నా పేరు గంటనరే. అయితే నేను మొన్న 2 తారీఖు రోజు ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చిన. వస్తే ఏమైందంటే ఇది పట్ట బుక్ ఇష్యూ కాలేదని సార్ దగ్గరికి వస్తే ఫుల్ నెంబర్ ఇవ్వని అడిగిన. ఒకరోజు ఇచ్చిండు ఒకరోజు ముందు. మళ్ళీ నెక్స్ట్ రోజు ఆన్లైన్లో కట్టుకొని డీడీ కట్టుకొని అని చెప్పేసి 1400 ఫైన్ కట్టి పేపర్ తీసుకొచ్చుకుంటే మళ్ళీ సార్ అన్నాడు కదా, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయమన్నాడు. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ అన్నాడు కదా, సరే ఓకే సార్ నేను మాట్లాడతాను చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడితే సార్ ఇది ఆధార్ కార్డు కోసం చేయాలని చెప్పేసి కిందికి ఆన్ చేసి వెళ్ళంగా 15,000 అవుతాయి చేసి పెడతాను. నాకు అంత అమౌంట్ వెళ్ళాయని డైరెక్ట్ వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ తెల్లారి నెక్స్ట్ రోజు డ్యూటీ రాగా పొద్దున్న 9-10 నిమిషాలకు ఫోన్ చేసాడు. భీమవరం దాడుతుంది నేనంటే సార్ అంత అమౌంట్ కాలేదు అని అన్నాడు. చూడండి సార్ అని చెప్పేసి అన్నా. మళ్ళీ ఆఫీస్లో మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నాడు. ఆఫీస్కి వస్తే మాట్లాడంగా 10,000 ఇచ్చేయి పని అయిపోతుంది పో అన్నాడు. నేను డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్, నా పేరు మధు. మాకు 2వ తారీఖు ఒక రైతు తన పట్టాదారు పాస్ పుస్తకం రాలేదు వాళ్ళ నాన్న పేరు మీద. దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి, దాన్ని సరి చేయడం కోసం చెప్పేసి అదేవిధంగా కొత్త పాస్ పుస్తకం కోసం అప్లై చేయడం వస్తే డిప్యూటీ తహసీల్దార్ గారు నవీన్ కుమార్ గారు తనకు 15,000 లంచం ఇస్తేనే నేను చేస్తానని చెప్పేసి డిమాండ్ చేసినాడు. తర్వాత అదేవిధంగా మళ్ళీ 3వ తారీఖు కూడా అతని దగ్గరికి పోయి సార్ నేను అంత ఇచ్చుకోలేనని అంటే సరే 10,000 తీసుకురాపో అని చెప్పేసి అని అంటాడు. అవి కూడా అతనికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. మమ్మల్ని ఆశ్రయించగా మేము అతను అంజీ అనే ఒక అతని ద్వారా డబ్బులు తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళను విచారించడం జరుగుతుంది. వీళ్ళని పూర్తి విచారణ అయిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి వీళ్ళ మీద చర్య తీసుకోవడం కోసం కోర్టులో ప్రవేశపెడతాము. అదేవిధంగా ఎవరికైనా కానీ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ వాళ్ళు న్యాయపరంగా చేయాల్సిన పని చేయకుండా వాళ్ళ కోసం డబ్బులు ఏమైనా కానీ ఎవరైనా డిమాండ్ చేస్తే అందరినీ కూడా 1064కు ఫోన్ చేసి చెప్పి మీకు కావాల్సిన సహాయాన్ని మా నుండి పొందగలని చెప్పేసి. నా పేరు గంటనరే. అయితే నేను మొన్న